ఈ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో మన తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ సభ్యుడు శ్రీ మైనేని నాగేశ్వరరావు గారి అమ్మాయి శ్రీమతి రాణి అబ్బాయి శ్రీ మైనేని నవీన్ శ్రీమతి రాణి యుఎస్ఏ గార్ల ముద్దుల కూతురు చిరంజీవి లాస్య యొక్క 7వ జన్మదిన వేడుకలు మనం ఈ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకుంటున్నామండి. వాళ్ళ ఎక్కడో అమెరికాలో ఉన్నారు, అయినా వాళ్ళ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్య, నానమ్మ వాళ్ళ కోరిక మన జ్యోతి వృద్ధుల ఆశ్రమంలో మనం ఏంటంటే చాలా చేస్తున్నారు. మైనేని నాగేశ్వరరావు గారు కూడా ఇది ఫస్ట్ కాదండి, ఆయన స్కూల్స్లో కూడా చేస్తూ ఉంటాడు వాళ్ళ తరఫున వాళ్ళ. అలాగే ఇక్కడ జరుపుకోవడం చాలా అభినందనీయము. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఒక అనాథాశ్రమంలో ఒక వృద్ధులు ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏ రోజు గడవడం ఆ రోజు ఇదిగా ఉంటుంది. ఈ అనాథాశ్రమంలో పుట్టినరోజులు జరుపుకున్నప్పుడు ఇప్పుడు మనం చూడబోతారు, ఇప్పుడు చూపిస్తారు. ఆ అనాథులకి మనం అన్నం పెడుతున్నామంటే ఎంతో గొప్ప విషయం అండి. అలాంటిది ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఆ కోరిక పుట్టి ఆ పిల్లని కూడా సద్మార్గంలో నడిచి ఇలాంటి కార్యక్రమాలు ఆ చిన్నారి ఇంకెన్నో చెయ్యాలని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యేశ్వరాలు ఇచ్చి ఆ చిన్నారిని కూడా దీవించి ఆ చిన్నారి ఎదిగేదాకా కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచిగా చదువుకుంటూ ఇంకా ఉన్నత స్థితికి ఆ అమ్మాయి ఎదగాలని మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ సభ్యులందరూ 70 మంది సభ్యులు తాతయ్యల సమక్షంలో నీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తల్లి. నువ్వు అక్కడ ఎంతమంది చేసుకుంటున్నావు కానీ మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మటుకు ఈ మైనేని వాళ్ళ ఫ్యామిలీని మొత్తానికి ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. అన్ని కార్యక్రమాలు అక్కడ చేసుకోవడము ఒక ఎత్తు, ఇట్లాంటి అనాథాశ్రమంలో చేసుకోవడం ఒక ఎత్తు. ఈ కార్యక్రమాన్ని ఈ పరంపరని ఇలాగే కొనసాగిస్తూ ఆ నవీన్ రాణి గారుల తర్వాత ఈ చిన్నారి కూడా అందుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగడానికి ఆ నవీన్ మరియు రాణి గారులకి మరియు చిరంజీవి లాస్యకి మంచి ఆయురారోగ్యేశ్వర్య భగవంతుడు ప్రసాదించాలని మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఫర్దర్గా కొనసాగించవలసిందిగా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.